అన్న ఏం చేస్తుంటారు మీరు? ఏదైనా వ్యవసాయం చేస్తుంటాం. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది. వచ్చింది. ఎంత 10,000 వచ్చిందా? అవు అవా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత వస్తుండే? కేసీఆర్ అన్నప్పుడు అదే 10,000. అవునా? ఈయన ఏమైనా ఎక్కిస్తా అని చెప్పిండ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అయితే ఏం లేదు. టైంకి వచ్చిందానే? టైంకి రాలేదు. నేనే చేసిండు మొదలైన అంతే, లేట్ అయినా కానీ వేసిండు. ఇంకా కౌలు రైతులకు ఏమైనా ఇస్తుండా? కౌలు రైతులు తెలియదు ఇంక మాకు అలా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రైతులు ఏమైనా ఇబ్బంది పడుతురా? ఇంక అది మనకు పెద్ద తెలియదు అన్న ఇక. ఓకే, సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ అవును, మే 13 ఓటేయాలి మనం. ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారు ఎంపీగా? మనకు అంత తెలియదు ఇక ఎంపీ అంటే. ఇక ప్రచారానికి వస్తలేరా? నా ఊరు వస్తలేరా? వస్తారు. ఇప్పుడు ఇది ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? జడ్చెల్లేనా? ఇక్కడ మయన్మార్ జడ్చల, ఇంక మయన్మార్ అట్లా ఇక. అవును, నియోజకవర్గం ఏది ఇది? జడ్చల. జడ్చెల్లనే కదా. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరే? ఇప్పుడు మనకు మయన్మార్ ఎమ్మెల్యే అయిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు ఇది మహబూబ్నగర్ కిందకి వస్తుందా? అవు. ఓకే, వస్తుండ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రచారానికి? ఇంకా అది ఓట్ల కొరకు గజ్జు కొరకు వచ్చిర్రు. ఇంక మళ్ళీ ఇంతవరకు ఏం లేదు ఇంకా. అంతే. సరే ఇప్పుడు ఇవి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఎవరికి ఓటేస్తే మంచిగా ఉంటుంది, ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు అందరి దృష్టిలో ఏముందంటే మోడీకి రావాలని ఉంది. అందరి దృష్టిలో? అందరి దృష్టిలో నా ఒక ఎందుకు మోదీ? మోడీ పరిపాలన బాగుంది కాబట్టి వేయాలని అందరి దృష్టిలో ఉంది. అంతే. ఇక్కడ డీకేఆర్న బీజేపీ నుంచి పోటీ చేస్తుంది, వంశీచందర్ కాంగ్రెస్ పార్టీ, మన్నే శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. మరి ఇప్పుడు మోదీ అక్కడ ఉండాలని మీరు కూడా అనుకుంటారా? అవును. అవునా? మరి ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ డీకేనా రావాలి. ఎందుకు? ఆమె ఏమైనా చేసింది అంత ముందుకు? చేసింది చేయను కదా, చేసింది ఆమె కూడా. ఇప్పుడు కూడా మోడీ రావాలని ఉంది. అలా 2 సార్లు అవకాశం ఇచ్చినాం కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఇంక అప్పుడు ఇప్పుడైతే అందరి దృష్టిలో ఎక్కడ చూసినా మోడీ రావాలని ఉంది సెంటర్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వస్తే ఇంకా అంతే సంగతి. అంతేనా? ఇక్కడ కాంగ్రెస్కే ఇచ్చారుగా. మరి కాంగ్రెస్కే ఇచ్చిరా తెలంగాణలో అధికారం? ఇచ్చారు కానీ ఇక తక్కువ ఏమున్నాయి. ఇక ఇప్పుడు ఇక మోడీ రావాలని ఉంది. అవునా? మీరు మాత్రం బీజేపీకేనా? ఇక తిరుగుతారా పార్టీలో, రాజకీయం చేస్తారా? తిరిగాను కానీ ఇంకా వేయాలనుకుంటేస్తాను. ఒకరు చెప్తే ఓటు వేయాలని నాకు అంతే డిసైడ్ అయినావు.